మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కావాలంటే మీరు ఎప్పుడైనా గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చిన దగ్గర నుంచి ఆయనను ఆధారంగా చేసుకొని ఆయన మీద ఆధారపడి చాలామంది రాజకీయ ఉపాధి పొందుతూ ఉన్నారు. మీడియా ఉపాధి పొందుతూ ఉన్నారు. వాళ్ళలో దాంట్లో వాళ్ళు పెట్టాల్సిన పెట్టుబడి ఏంది? జగన్ను తిట్టాలి, జగన్ను దూషించాలి, జగన్ మీద విషం చిమ్మాలి, అవసరమైతే జగన్ గారి భార్య గారి మీద కనుక చేస్తే మరింత యాడెడ్ అడ్వాంటేజ్ వాళ్ళకు. వీలైతే మరో 2 అడుగులు ముందుకేయాలి. మొత్తం ఇదే కేవలం జగన్ మీద ద్వేషాన్ని పెట్టుబడిగా పెట్టి పత్రికలు, టీవీ ఛానల్, పెద్ద పెద్ద సంస్థలే బతుకుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు బతుకుతూ ఉన్నారు. వీళ్ళ కింద అందరూ ఆధారపడి పాపం ఇదే వాళ్ళకి ఆధారం, జీవనాధారం. ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఇదే జీవనాధారం. మరికొందరైతే ఇప్పుడు రాజకీయ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. అవి సఫలం కావాలి అని చెప్పి ఇప్పుడు జగన్ తిట్టడం కోసం కొందరు పోటీ పడుతూ ఉన్నారు. అందులో మనం ఇప్పుడు ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళు కొందరు ఉన్నారు. ముఖ్యంగా వాసిరెడ్డి పద్మ గారి గురించి. ఈ మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గౌరవించారు, మహిళా కమిషన్ చైర్మన్ చేశారు. ఆ తర్వాత ఆ మేడం రాజీనామా చేసిన తర్వాత జగన్ గారి ఎన్నికల ప్రచార సభల్లో చాలా చోట్ల వరుసగా పాల్గొన్నారు కూడా. అండ్ నిజమో అబద్ధమా నాకు తెలియదు, కానీ వైసీపీ నాయకులు, కార్యకర్తలు చాలాసార్లు మాట్లాడారు. వాసిరెడ్డి పద్మ గారు ఆర్థికంగా కూడా చాలా లబ్ధి పొందారు వైసీపీ నుండి, జగన్ గారి నుండి అని. సరే, రాజకీయాలు అవన్నీ మామూలు పక్కన పెట్టేద్దాం. ఎన్నికలు ఓడిపోయిన తర్వాత జగన్ గారు పద్మ గారు కొన్ని రోజులు మౌనంగా ఉండి ఆ తర్వాత ఇంకా రాజకీయ ఉపాధి కావాలి, తాను కానీ తెలివైన వాళ్ళే కాబట్టి రాజకీయ ఉపాధి ఎలా దొరుకుతుందో తనకు తెలుసు కాబట్టి ఆ మార్గాన్నే ఎంచుకున్నారు. ఆ మార్గం పేరే జగన్మోహన్ రెడ్డిని దూషించడం. ఈ మేడం ఇంకో 2 అడుగులు ముందుకెళ్ళి జగన్ గారి సతీమణి అంటే వైఎస్ భారతి గారిని కూడా దూషించడం, తిట్టడం మొదలెట్టారు. అసలు కొన్ని టీవీ ఛానళ్లకు, పత్రికలకు ఈ మేడమే బ్యానర్ హెడ్డింగ్ అయ్యారు, బ్రేకింగ్ న్యూస్లు అయ్యారు, కంటిన్యూస్గా చేశారు. సరే, ఇక అవి ఫలించాయి. టీడీపీలోకి చేరుతున్నారు అనగానే టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిందట. ఆమెను చేర్చుకోకండి అని. జనసేనలోకి వెళ్దాము అంటే అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చిందట, ఆమెను చేర్చుకోకండి అని. అరే, నా ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యాయి, రాజకీయ ఉద్యోగ ప్రయత్నాలు. ఇక మరి ఇప్పుడు ఏం చేయాలి? సరే, జగన్ అవసరం ఉన్నా లేకున్నా, మనకు సంబంధం ఉన్నా లేకున్నా మరింతగా తిడదామని సంబంధం లేని విషయాలుగానే చేస్తున్నారు. నేను అసలు కమ్మ వాళ్ళు చంద్రబాబు గారికి ఊడిగం చేయాలా, అందుకే ఉన్నదా కమ్మ జాతి ఆయన ఊడిగం చేయడం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొందరు పేర్లను ప్రస్తావించుకుంటూ మాట్లాడిన తర్వాత ఈ మేడం వచ్చేసారు మీడియా ముందుకు. వాసిరెడ్డి పద్మ గారు కమ్మన ఏమో నాకు తెలియదు యాక్చువల్గా సామాజిక వర్గం, కానీ మరి ఈ మేడం వచ్చేసారు. బహుశా అందుకే వచ్చారేమో. వచ్చేసి ఇంకా ఏదో మాట్లాడుతున్నారు. ఏ హోదాలో మాట్లాడుతున్నారు అంటే ఆమె మేడంకు తెలియదు. ఆమెతో మాట్లాడించే వాళ్ళు మాత్రం మహిళా కమిషన్ మాజీ చైర్మన్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ట్యాగేనండి అని చెప్పి ఆమె వేసి ఆమె ఇంకేదో పాపం ఫ్రస్ట్రేషన్కి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఆమెను ఎవరెవరు పార్టీలోకి చేర్చుకోవాలి. ఇంకా చేర్చుకునేంత వరకు జగన్నే తిడుతూ ఉన్నట్లుంది. ఎటో తిడుతున్నారు కదా, కొన్ని రోజులు మనమే ఎంటర్టైన్ చేద్దామని చెప్పి ఆ టీడీపీ మీడియా కానీ అనుకుంటుందేమో తెలియడం లేదు. ఎవరైనా చేర్చుకోండి ఆమెను, లేకపోతే ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ ఇంకెంత తిడతారో తెలియట్లేదు. టీడీపీ పాసిబుల్ కాదంటున్నారు, జనసేన పాసిబుల్ కాదంటున్నారు. మేడమేమో జగన్ను తిట్టి పాసిబుల్ ఎందుకు కాదో నేను చూస్తానని చెప్పి జగన్ ఏమో తిడుతూనే ఉన్నారు. బహుశా ఆ 2 పాసిబుల్ కాకపోతే ఇంకా బీజేపీ కన్నా పోతారేమో. ఏదో ఒకటి కావాలి కదా, ఒక వేదిక అయితే మనం మాట్లాడడానికి. ఇప్పుడు మన మాటలన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. ఏదో ఒక పార్టీ నీడనైతే మాట్లాడితే కాసింత గుర్తింపు అనేమన్నా వస్తుందేమో మళ్ళీ అని చెప్పి ఏదో వాళ్ళ పొలిటికల్ ఉద్యోగ ప్రయత్నాన్ని మనమైతే కాదనడం లేదు, కానీ ఆ ఉద్యోగ ప్రయత్నానికి వాళ్ళకు కనిపించే రెజ్యూమోలో పెద్ద పాయింట్ ఏంటంటే జగన్ని ఎంత తిడుతున్నామనే. జగన్ను తిట్టే రాజకీయ ఉద్యోగం ఎత్తుక్కోవడం
ఒక పద్మ గారికే కాదులేండి, చాలామందికి జీవనోపాధి అన్నాను కదా. పత్రికల ముసుగుల జీవనోపాధి, మీడియా ముసుగుల జీవనోపాధి, రాజకీయ ముసుగుల జీవనోపాధి, అంటే ఆయనే ఉపాధి వీళ్ళందరికీ. లేకుంటే వీళ్ళందరినీ ఒక అర్థవంతమైన చర్చలు, అర్థవంతమైన మాటలు మాట్లాడమనండి. రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసాం, ఇవన్నీ మాట్లాడమనండి చూద్దాం. మాట్లాడలేరు. నా పాయింట్ అది, మాట్లాడలేరు. పాపం జగన్ కానీ వీళ్ళ ఉపాధికి ఉపయోగపడుతున్నాడు. బహుశా తిట్టించుకున్నా కూడా ఎదుటి వాళ్ళ ఉపాధికి ఉపయోగపడుతున్నాను కదా అని చెప్పి జగన్ గారు కానీ అప్పుడప్పుడు సంతోషపడుతూ ఉండొచ్చాము.